అందరికీ నమస్కారం. నేను మీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కొర్సిపాటి. నారద మీడియాకి స్వాగతం. మీ లీగల్ స్టేటస్ ఏంటి? మీ ఆస్తుల వివరాలు ఎక్కడ? మీ ఖర్చుల లెక్కలేవి? అసలు మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు? కర్ణాటకలో కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే నేరుగా ఆర్ఎస్ఎస్ సర్సంఘ చాలక్ మోహన్ భాగవత్జీకి రాసినటువంటి ఒక 2 పేజీల లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తా ఉంది. ప్రభుత్వ అధికార ముద్రతో అత్యంత చాకచక్యంగా పదాలను వాడుతూ ఆర్ఎస్ఎస్ ని టార్గెట్ చేశారు ఖర్గే. అహంకారాన్ని వీడి చట్టాన్ని గౌరవించి రిజిస్టర్ చేసుకోండి అంటూ ఆయన డిమాండ్ చేశారు. వినడానికి ఇది చాలా పవర్ఫుల్ గా చట్టబద్ధంగా అనిపించవచ్చు, కానీ లీగల్ కోణంలో చూస్తే ఈ డిమాండ్ వెనుకున్నటువంటి అసలు సత్యం ఏంటి? అసలు ఆర్ఎస్ఎస్ ఏ చట్టం కిందకి రిజిస్టర్ అవ్వాలి? ఖర్గే అడిగినటువంటి ప్రశ్నల్లో లాజిక్ ఉందా, లేకపోతే ఇది కేవలం పొలిటికల్ గిమ్మిక్కా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఒక న్యాయవాది కోణం నుంచి చూస్తే ప్రియాంక్ ఖర్గే వాడినటువంటి రిజిస్ట్రేషన్ అనే పదానికి చట్టంలో ఎలాంటి స్పష్టమైన అర్థం లేదు. ఎందుకంటే చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది ఏదో ఒక నిర్దిష్ట కేటగిరీ కింద జరగాలి. అంటే ఒక సొసైటీ గానో, ఒక ట్రస్ట్ గానో, లేకపోతే ఒక కంపెనీ గానో రిజిస్టర్ కావాలి. కానీ ఆర్ఎస్ఎస్ అనేది ఒక వ్యక్తుల సమూహం, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. అది ఈ లీగల్ పీజియన్ హోల్స్ లో ఎక్కడా ఇమడదు. నిజానికి భారతదేశంలో ఇంతకంటే పెద్ద పొలిటికల్ ఎకనామికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ చర్చ్, వ్యక్తిగత చర్చిల గురించి కాదు నేను చెప్పేది, పూర్తి చర్చి వ్యవస్థ కూడా ఇలాంటి ఒక లీగల్ ఎంటిటీగా రిజిస్టర్ కాలే. మరి ఆ విషయం ఖర్గే గారికి తెలియదా? ఏ చట్టబద్ధమైన ఆధారం లేకుండా మీరు సంస్థ కార్యకలాపాలు ఎలా నడుపుతున్నారు అని ఖర్గే ప్రశ్నించడం చూస్తూ ఉంటే ఆయన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19ని పూర్తిగా విస్మరించినట్టుగా కనిపిస్తూ ఉంది. దేశంలో ప్రతి పౌరుడికి నచ్చిన అసోసియేషన్ ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛని, శాంతియుతంగా సమావేశమయ్యేటువంటి హక్కుని రాజ్యాంగం కల్పించింది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఖర్గే తాను కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధిగా ఆ లేఖ రాశానని చెప్పారు, కానీ ప్రభుత్వ కార్యాలయాల నుంచి వచ్చేటువంటి అధికారిక కమ్యూనికేషన్స్ ఇలా ఉండవు. నిజంగానే ఆర్ఎస్ఎస్ చట్టాన్ని ఉల్లంఘిస్తే, ట్యాక్స్ కట్టకపోతే దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫీసర్లు లీగల్ నోటీస్ జారీ చేస్తారు. ఏ చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నారో సెక్షన్లతో సహా మెన్షన్ చేస్తారు. హోంమంత్రిగా ఖర్గే గారికి నిజంగా ఆధారాలు ఉంటే డైరెక్ట్ గా లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆయన అలా చేయలే. లీగల్ నోటీస్ ఇవ్వకుండా ఒక పర్సనల్ లెటర్ రాసి దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ లో షేర్ చేశారు. దీన్నే న్యాయశాస్త్రంలో రోవింగ్ ఫిషింగ్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఏదో ఒకటి దొరకబోతుందా అని వేసేటువంటి వల అన్నమాట. చట్టాన్ని అమలు చేయడం కంటే తన వ్యక్తిగత రాజకీయ అజెండాని నెరవేర్చుకోవడమే దీని వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం అని లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎవరినైనా ప్రశ్నించాలంటే ప్రాథమికంగా ఏదో ఒక అనుమానం లేదా కేసు ఉండాలి. కానీ ఎలాంటి ప్రైమా ఫేసి లేకుండా నువ్వు చట్టాన్ని ఫాలో అవుతున్నావో లేదో నిరూపించుకో అనడం ప్రజాస్వామ్య పద్ధతి కానే కాదు. ఇది ఒక రకమైనటువంటి అథారిటేరియన్ ధోరణి. అయితే కర్ణాటక ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైనటువంటి కారణాలే ఉన్నాయి. రాష్ట్రంలో రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి డ్రగ్స్ సమస్య, శాంతి భద్రతల వైఫల్యాలు, ఇతర ప్రభుత్వ లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి సృష్టించినటువంటి వ్యూహం ఇది. ఒక ఊహాజనిత శత్రువుని సృష్టించి ప్రజల్ని పోలరైజ్ చేయడం ద్వారా రాజకీయ లాభం పొందాలనేది ఇక్కడ అసలు ప్లాన్. కోర్టులు తరచూ చెప్పేటువంటి ఒక మాట ఉంది, ఇలాంటి చర్యలలో లూజ్ వదిలేస్తే సమాజం పైన చిల్లింగ్ ఎఫెక్ట్ పడుతుంది. అంటే స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు అంతరించిపోతుంది. ఈ రోజు టార్గెట్ ఆర్ఎస్ఎస్ కావచ్చు, కానీ రేపు ఇది సామాన్య పౌరుల మీద కూడా మళ్ళొచ్చు. లేకపోతే ఒక టీ కొట్టు దగ్గర నిలబడి ప్రభుత్వం పైన విమర్శలు చేసేటువంటి మీ స్నేహితుల గ్రూప్ కూడా వాటిల్లో ఉండొచ్చు. వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. రాజకీయాల కోసం చట్టాన్ని ఆయుధంగా మార్చుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం. చట్టపరమైన మద్దతు లేని ఈ పొలిటికల్ లెటర్ వార్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లీగల్ అండ్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.